మీ ఇంట్లో ఏసీ వాడుతున్నారా? ఎండలు దంచినప్పుడు 16 నుంచి 18 మీద పెట్టేసి చిల్ అవుతున్నారా? ఇక నుంచి అలాంటివి అస్సలు కుదరవు. మీ రూమ్లో ఏసీ ఎంత పెట్టుకోవాలో మీ చేతుల్లో ఉండదు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది చేయాల్సిందే. ఏసీ 20 కంటే తగ్గించడానికి అస్సలు కుదరదు. అవునా? నిజమా? ఎందుకు ఇదంతా అంటారా? తెలుసుకుందాం పదండి. ఎయిర్ కండిషనర్లకు కొత్త నిబంధనలు వచ్చేస్తున్నాయి. ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలో కేంద్ర ప్రభుత్వమే డిసైడ్ చేయబోతోంది. మీ ఏసీని 20 కంటే తగ్గించడానికి, 28 కంటే పెంచడానికి వీల్లేదు. ఏసీల వాడకంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE ఒక సర్వే చేసింది. ఇళ్ళు, ఆఫీసుల్లో ఏసీ టెంపరేచర్ 20 కంటే తగ్గిస్తున్నారట. ఎండలు ఎక్కువైనప్పుడు ఏసీ 16 నుంచి 18 మధ్యనే ఉంటుందట. దీనివల్ల కరెంటు వాడకం బాగా పెరుగుతోందని BEE తేల్చింది. ఈ పరిస్థితి మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఏసీలకు డిఫాల్ట్ సెట్టింగ్ పెట్టాలనే ఆలోచన చేస్తోంది. మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఏసీలన్నీ 20 నుంచి 28 మధ్యనే పనిచేసేలా ఏసీ కంపెనీలతో మాట్లాడుతోంది. ఒకవేళ పాత ఏసీలున్నా కూడా ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ విషయం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కారణం ఏంటి? ఏసీలకు డిఫాల్ట్ సెట్టింగ్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? కేంద్ర ప్రభుత్వం చెబుతున్న జవాబు సేవ్ కరెంట్. ఏసీలతో కరెంట్ ఆదా ఎలా సాధ్యం అంటారా? ఈ విషయంలోకే వెళదాం. కొత్త రూల్స్ అమల్లోకి వస్తే ఏసీని 20 కంటే తగ్గించడానికి ఛాన్స్ ఉండదు. 20 మీద ఏసీ పెట్టిన వాళ్ళు 21కి పెంచితే ఆదా అయ్యే కరెంటు 6%. అదే 24, 25 మీద పెడితే దాదాపు 30% కరెంటుకు ఆదా అవుతుంది. దేశమంతా ఇళ్ళు, ఆఫీసులు, షాపుల్లో ఇదే పద్ధతి పాటిస్తే సంవత్సరానికి 20 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేయవచ్చు. దాని విలువ ఎంతో తెలుసా? అక్షరాల 10,000 కోట్ల రూపాయలు. కనీసం సగం మంది ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించిన ఏడాదికి 10 బిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం తగ్గుతుంది. దానివల్ల 8.2 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గించవచ్చు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE అంచనా ఇది. 2030 నాటికి 45% ఉద్గారాలు తగ్గించాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక. దేశంలో ఏసీల సంఖ్య ఇప్పటికే 10 కోట్లు దాటేసిందట. కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఈ విషయం చెప్పారు. సంవత్సరానికి దాదాపు 1.5 కోటి కొత్త ఏసీలు బిగిస్తున్నారు. దేశంలో కరెంటు వాడకం 250 గిగావాట్లు దాటిపోయింది. ఎయిర్ కండిషన్లకి 50 గిగావాట్ల కరెంట్ అవసరమవుతుంది. అంటే దేశమంతా వాడే దాంట్లో 5వ వంతు ఏసీలకే కావాలన్నమాట. ఈ డిమాండ్ తట్టుకోవాలంటే వాడకాన్ని తగ్గించక తప్పదు. పీక్ అవర్స్లో ఏసీ వాడే వాళ్ళంతా 1 డిగ్రీ పెంచితే 3 గిగావాట్ల కరెంట్ ఆదా చేయొచ్చు. అప్పుడు డిమాండ్ తగినట్లు విద్యుత్ సరఫరా చేసే వీలుంటుంది. వేసవిలో పవర్ గ్రిడ్లపై భారం బాగా తగ్గుతుంది. ఆటోమేటిక్గా కరెంటు సమస్యలు తీరతాయి. కొత్తగా పవర్ ప్లాంట్లు, గ్రిడ్లు నిర్మించాల్సిన అవసరం బాగా తగ్గుతుంది. ఏసీ నిబంధనలపై ఇప్పటి వరకైతే కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ఇంధన మంత్రి ఖట్టర్ ప్రకటనకు భిన్నంగా స్పందించారు. ఈ రూల్స్ వెంటనే అమలు చేసే అవకాశం లేదన్నారు. ఒకవేళ అమలు చేసినా దశల వారీగా చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. కొన్నేళ్ల తర్వాత మాత్రమే పూర్తిస్థాయి నిబంధనల అమలుకు ఛాన్స్ ఉంటుందన్నారు. ప్రభుత్వం చెబుతుందని కాకపోయినా మన ఆరోగ్యం కోసమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నది నిపుణుల సూచన. బయట ఎండలు దంచుతున్నప్పుడు, అంటే టెంపరేచర్ 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉన్నప్పుడు ఇంట్లోకి రాగానే ఒక్కసారిగా 16 మీద ఏసీ పెడితే శరీరానికి అస్సలు మంచిది కాదంటున్నారు. ఏసీని 20 పైన పెట్టేసి కొద్దిసేపు ఫ్యాన్ ఆన్ చేస్తే మేలంటున్నారు. అలాగే కూల్ రూఫ్ కూడా మంచిదేనని చెబుతున్నారు. ఇలాంటి రూల్స్ ఇంకెక్కడైనా ఉన్నాయా? అవును, ఉన్నాయి. చాలా దేశాల్లో ఏసీ నిబంధనలు చాలా పక్కాగా అమలు చేస్తున్నారు. ఇటలీలో ఏసీ టెంపరేచర్ 27 కంటే తగ్గించడానికి వీల్లేదు. ఒకవేళ తగ్గిస్తే ఏమవుతుంది? జస్ట్ ఫైన్ వేస్తారు అంతే. స్పెయిన్లో కూడా ఏసీ 27 మీదే ఉండాలి. అయితే ఇళ్లకు అలాంటి నిబంధనలు లేదు. గ్రీస్లో ఖచ్చితంగా 27 పైన ఏసీలు పనిచేయాలి. జపాన్లో అయితే కూల్ బిజ్ పేరిట ప్రభుత్వ ఆఫీసులు, పబ్లిక్ ప్లేసుల్లో 28 నిబంధన పెట్టారు. అమలు చేయడం అక్కడి సిబ్బంది ఇష్టానికే వదిలేశారు. వేసవిలో 26, చలికాలంలో 20 మీద ఏసీ సెట్ చేయాలన్నది చైనా రూల్. అమెరికాలోని కాలిఫోర్నియాలో 26 పైన ఏసీ పెట్టాలనే నిబంధన ఉంది. ఆ దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఇలాంటి రూల్స్ ఏమీ లేవు. ఏసీ టెంపరేచర్ రూల్స్ ఆలోచనను నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు.
ప్రభుత్వం ఈ ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే ఏసీలను ఆధార్తో లింక్ చేసేయమంటూ మీమ్స్తో సెటైర్లు పేల్చుతున్నారు. ఏసీ 20 కంటే తగ్గిస్తే అరెస్టు చేస్తారా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో విద్యుత్ వినియోగం మరింత పెరుగుతుంది తప్ప తగ్గే ఛాన్స్ లేదు. అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే తప్పేంటని మరికొందరు నిలదీస్తున్నారు.